భర్తని భార్య ఎప్పుడు దేవుళ్ళ చూసుకోవాలి. అయితే టిఫిన్ చేసాక ప్లేట్లు కడిగేయండి. నేను దేవుడు అన్నా, పనోడు అనలేదు. దేవుడు భక్తుల కోరికలు తీర్చాలి కదా. ఎక్కువ మాట్లాడావంటే చెప్పించేస్తా, బురదగుంట్లో బోర్ కప్పులు అయిపోతావు. ముందు ఇదే నచ్చదు, అక్క మీద ఎప్పుడు సెటైల్ వేస్తూ ఉంటావు. పెళ్ళాల మీద సెటైర్లు వేయాలి, లేదంటే దాని షట్టర్ మూతపడదు. ఇలాగా నీ షట్టర్ తీరు. బావ జేబులో ఎప్పుడు డబ్బులుండవేంటే, చేయి పెడితే విజిటింగ్ కార్డులో దేవుడు బొమ్మలు తప్ప కరెన్సీయే తగలదు. అందుకే నా ముగ్గురు జేబులో ఎప్పుడు కరెన్సీ కలకలాడుతూ ఉండాలి. అప్పుడు నీ చేతి దొరద బాగా తీరుతుంది. వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి ఉండకూడదు. అప్పుడు ఏ అడవుల్లోనో ఆకులు అలవలో చుట్టుకుని తిరిగి ఉండి తీసుకురావాలి. ఆప్తావా? జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు పని చేయాలి, ఇష్టం లేనప్పుడు మానేయాలి. ఉన్నాడు. ఆహా సరే. నెలొచ్చేసరికి ఈ హౌస్ లోన్లు, కార్ లోన్లు, ఈఎంఐలు, ఈ దరిద్రాలు అస్సలు ఉండకూడదు. అస్సలు ఉండవు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా ఆలోచించకుండా తీసుకెళ్ళిపోవాలి. నువ్వు బట్టలు సర్దుకునేలో బండిక్కిచ్చేస్తాడు. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో గుర్తింపు, మినిమం ఫాలోయింగ్ ఉండాలి. మాక్సిమం అన్ని ఏరియాల్లోనే ఉంటుంది. అయితే ఓకే, పొద్దున్నే లేవాలి, ఎల్లిగా ఇంటికి వచ్చేయాలి. 6 దాటాక అడుగు బయట ఎడితే ఒట్టు. అయితే ఆడు నాకు ఫిట్. హెల్త్ కాన్షియస్ ఉండాలి. 3 వేవులు మాత్రం ఇంకొకుండా సునాయాసంగా దాటేసాడు. సూపర్. ఫ్యాషన్ లో ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఆడనే ఫాలో అవుతున్నారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా ఒకే ఒక్కడు ఎవడు బావా? ఒకే ఒక్కడేంటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. నేను ఇంకా నాలో లేని క్వాలిటీస్ అంటే ఎవడో అనుకున్నా. ఒరే, నువ్వు అర్జెంట్ గా మన ఈది చివరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 6వ మెట్టు మీద ఉన్న అడుక్కునేవాడిని తీసుకురారా. అడుక్కునేవాడా? నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఆడికే ఉన్నాయి. జేబులో ఎప్పుడు క్యాష్ ఉండాలన్నావా, ఆడి దగ్గర ఉంటాయి. అమ్మా నాన్న ఎవ్వరు లేరు, వాళ్ళ కస్టమర్స్నే అమ్మా నాన్న అని పిలుచుకుంటా ఉంటాడు. జాబ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. నువ్వు ఎక్కమన్నప్పుడు ఎక్కుతాడు, దిగిపోమన్నప్పుడు దిగిపోతాడు. డ్యూటీ. హౌస్ లోన్లు, కార్ లోన్లు అస్సలు ఉండవు. ఈడే హౌసుల దగ్గరికి, కార్ల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈఎంఐలు కట్టేస్తూ ఉంటారు. ఇంకా హెల్త్ కాన్షియస్ అంటావా? కరోనా వచ్చి అంతమంది పోయారు కానీ ఒక బెగ్గరానే బెడ్ ఎక్కాడనే. అదిగో పొద్దున్నే వెళ్తాడు, 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఏ ఏరియాకి వెళ్ళినా మినిమం ఫాలోయింగ్. ఇంకా ట్రెండ్ అంటావా? ఇప్పుడు మనం వేసుకుంటున్న గాలి బొక్కలు, చొక్కాలు, చిరిగిపోయిన ప్యాంట్లు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయే. నేను ఇంకా ఎవరిని తీసుకురావాలో, ఏ దేశాలు తిరగాలో అనుకుంటున్నా. అడుక్కుని ఓడటి ఈ పాటికి పెళ్లి అయిపోయి చిన్న చిన్న అడుక్కుని పిల్లలు కూడా పుట్టేసేవారు. ఇలా గట్టిగా ఎరితే ఎవరు డబ్బు లేరు. బాబు గారు ధర్మం చేయండి అనాలి. లేకపోతే క్వాలిటీస్ కావాలంట. క్వాలిటీస్. కాపురం అంటేనే అడ్జస్ట్మెంట్. కాదు కూడదంటే చెప్పు, ఏ కనకదుర్గమ్మ గుడి దగ్గర కాళ్ళు చేతులు లేని తీసుకొచ్చి కట్టబెట్టేస్తాను. ఏటి లిస్ట్ అంట, లిస్ట్. ఇప్పుడు దేర్చి ఇంకో లిస్ట్. అమ్మా, నీకున్న క్లారిటీ నాకు లేదు కాబట్టి అడుక్కునే బాధ తప్పిందే బాబు. ఇది ఫ్రీయే, తిను. బావా